గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొదటగా ఈనాడు దినపత్రిక. తెలంగాణ నమూనానే అనుసరించాలి. కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి. సిడబ్ల్యూసిలో తీర్మానాలు. రాహుల్ అన్నాడు ఫ్రెండ్స్. బలహీన వర్గాల స్థితిగతులను అద్దం పట్టాలి. కులాల లెక్క తెలియజేయడానికి కులగణన పరిమితం కాకూడదు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను అద్దం పట్టేలా ఉండాలి. తెలంగాణలో ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా నిర్వహించా. దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీద ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపై స్వచ్ఛత రావడానికి వీలవుతుంది. రేవంత్ రెడ్డి అంటుంది ఫ్రెండ్స్. డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే. ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు తెచ్చేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ఈ ప్రతిపాదనకు రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు 18 ఆర్టీఓ కార్యాలయాల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చిందంట ఫ్రెండ్స్. అదే ఇది మనకు డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అది మన లైసెన్స్ ఇచ్చేటప్పుడు అది కఠినంగా కాబోతుందంట. ఒకసారి ఏమైనా ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్, ముందే తీసేసుకోండి. అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ కలలు కన్న వికసిత్ ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తాం. ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభ సభలో ప్రధాని మోడీ అంట. ఆస్తుల జప్తు దిశగా అడుగులు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చంట. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేశారు. ₹700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తుంది. పరారీలో ఉన్న అతన్ని హైదరాబాద్ రప్పించడంపై దృష్టి సాధిస్తారు. ఆస్తులు జప్తు చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ ఎవరు డబ్బులు వాళ్ళకే పనిచేయాలి. 908 కళాశాలలు, 3.93 లక్షల సీట్లు. 3 విడతలుగా దోస్త్. షెడ్యూల్ విడుదల. నేటి నుంచి రిజిస్ట్రేషన్. జూన్ 30 తరగతులు ప్రారంభం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు 3 విడతలుగా చేపట్టినట్టు. విద్యార్థులు శనివారం నుంచి ₹200 చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3 విడతల ప్రవేశాలు ముగిసిన అనంతరం జూన్ 30న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం శుక్రవారం విద్యామండలి చైర్మన్ అన్నారు ఫ్రెండ్స్. చేసుకోండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు. పేదల ఇంట రేషన్ పండుగంట. మే నెలలో కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డుల్లో అదనంగా 10,12,109 మంది పేర్లు నమోదు కానున్నాయి. 2,93 కోట్లకు చేరిన మొత్తం రేషన్ కార్డుల సంఖ్య. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 2.93 క్రోర్స్ చేరింది. ఒక్క మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్త లబ్ధిదారులయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాల రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చి డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ కార్డులో లబ్ధిదారుల సంఖ్య 93,584. అదేవిధంగా పాత కార్డు చేర్చేందుకు 10,12,199 కుటుంబ సభ్యులు అర్హులుగా తేల్చి డీక్యార్లో నమోదు చేశారు. ఇలా మొత్తం 11.05 లక్షల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు అర్హులయ్యారు. వీరందరికీ మే నెల నుంచి రేషన్ కార్డుపై ఉచితంగా సన్నబియ్యం అందనున్నాయి. దీంతో ఇప్పటికీ ఉన్న వారితో పాటు కొత్త వారికి కలిపి రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోటా అదనంగా 4.431 టన్నుల పెంచి సరఫరా చేస్తున్నారు. ఇది మాత్రం మంచి శుభసూచకం. అందరికీ రేషన్ కార్డు లేని వారందరికీ ఇప్పుడు సన్నబియ్యం వస్తాయి ఫ్రెండ్స్. బొప్పాయి కాదు మామిడి. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివారులో ఓ రైతుకు చెందిన అమేయ కృషి వికాసంతో మామిడికాయ 2.854 కిలోల బరువుతో కాసింది. రైతు జిట్టా బాలరెడ్డి 5 ఏళ్ల క్రితం RT-E2 రకం 4 మామిడి మొక్కలను ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. ప్రస్తుతం
వాటి నుంచి పూర్తి స్థాయిలో మామిడి దిగుబడి వస్తుంది. సాధారణ మామిడి అయినప్పటికీ ఒక్కో కాయ 3 కిలోలు ఉంటుందని రైతు తెలిపారు. ప్రస్తుతం ఈ కాయలతో ఆమ్చూర్ పొడిని తయారు చేసి కిలో 600 వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. 7 కాయలకు కిలో ఆమ్చూర్ వస్తుందని చెప్పారు. ఇంగో చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ఎంత పెద్దగా ఉందో. చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ నాణ్యత లేమి, డిజైన్‌లలో లోపాలు, అక్రమాలపై విచారణ, దస్త్రాలు తిరిగేస్తున్న ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు. చెక్ డ్యామ్ నిర్మాణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ భాగానికి ఈ బాధ్యత అప్పగించింది. తక్షణమే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నీటి ప్రవాహాలపై చేపట్టిన చెక్ నిర్మాణాలు పూర్తయినవి, అసంపూర్తిగా ఉన్నాయి, కూలిపోయిన అంచనా, బిల్లులు, చెల్లింపులు తదితర అంశాలపై ఆరా తీశారు. 2019, 23 మధ్య సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. 2019లో 3,825 కోట్లు కేటాయించింది. నాబార్డ్ నుంచి కూడా రుణ సాయం తీసుకుంది. ఇవన్నీ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ చెక్ డ్యామ్‌లన్నీ ఏమైందంటే నాసిరకంగా కడుతుర్రు ఫ్రెండ్స్. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. విజిలెన్స్ లేదు. ఎంతైనా చెక్ చేయాలి ఒకసారి. వెలుగు న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. తెరుచుకున్న కేదార్‌నాథ్. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు సాగనుంది. ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూసి రండి కేదార్‌నాథ్. పాక్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్. ఈ దేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో చేర్చేందుకు యత్నం. ఐఎంఎఫ్ సాయంపై ఆందోళనకు సిద్ధం. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్ భయంతో పీఓకేలో మదర్సాలు క్లోజ్. 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. పీఓకేలకు ప్రజలకు పాక్ అలర్ట్. పాక్ గుణపాఠం చెప్పాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఇది. కేంద్రం చర్యలు తీసుకున్నాం, మద్దతిస్తాం ప్రకటించిన సిడబ్ల్యూసీ. కులగన్నకు టైం లైన్ పెట్టాలని డిమాండ్. ఇది రైటే ఫ్రెండ్స్. ఇంకా కులగన్న ఎప్పటిలోపు చేస్తున్నా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి. ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్లు పెంచమని అంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే వీళ్ళు 50% రిజర్వేషన్ దాటొద్దు, అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అని అంటారు. అది ఖచ్చితంగా ఎత్తేయాలి ఫ్రెండ్స్. ఎత్తేసి బీసీలకు రిజర్వేషన్ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాల్సిందే. మా పోరాటం వల్లే కులగన్న కేంద్ర నిర్ణయం. దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ పోరాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం. సోనియా, రాహుల్, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల సీఎంలు హాజరు. తెలంగాణ కులగన్నపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్. కులగన్న అటు ఇటు పర్లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత కష్టపడి చేసిండు. ఇప్పుడు మనకి మోడీ చేస్తే బీసీలకు మంచి అభివృద్ధి, అది లాభాలు, అది రిజర్వేషన్ ఫలాలు అందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య. ఒక్కొక్కరి నుండి 2 అంతకుమించి అప్లికేషన్. దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్. 19 లక్షల అప్లికేషన్లో 3వ దశకు ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్లకు మాత్రం స్పీడ్‌గా క్లియరెన్స్. వీటిలో 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్. ఇవి గాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. వీటిలో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ అంట. అంటే మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి తొందరగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. జూన్ 11న వాయిదా. ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హైదరాబాద్. 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. 36 ఏళ్ల సర్వీసులో జీతభత్యాలు 6.75 crores, ఖర్చు 3.05. మిగిలినవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులు. ప్రాథమిక దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నది కొంతే. బినామీ లెక్కలు తెలిస్తేనే పూర్తి క్లారిటీ. ఈ కాళేశ్వరం దాంట్లో బాగా సంపాదించినట్టుంది ఫ్రెండ్స్ ఇవన్నీ. శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ కలిసిన పొన్నం, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, బీసీ సంఘం నేత. దేశమంతటా కులగన్న కాంగ్రెస్ విజయమే. తెలంగాణ మోడల్ను కేంద్రం అనుసరిస్తుంది. పీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్రంలో కులగన్నను వ్యతిరేకించిన వాళ్ళు ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పొన్నం. బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ కలిసి కృతజ్ఞత తెలిపిన కాంగ్రెస్ బీసీ ప్రజాప్రతినిధి. సూర్య పేపర్. నగరంగా కాదు, ఓ శక్తిగా అమరావతి. ప్రజల కల సాకారమయ్యే దిశగా తీర్చిదిద్దా. వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజన్ గా నిలవనుంది. ఏపీకి నిధుల కేటాయింపులోనూ పెద్దపీట వేస్తున్న అగ్రశ్రేణి నగరంగా అమరావతి నిలవడం ఖాయం.
పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం. అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీ వరాదాలు. మొత్తం ఆంధ్రకే ఇస్తున్నాం. మన పరిస్థితి ఏంది? మోడీ సారు 600 చదరపు అడుగులకు మించొద్దు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇండ్లు. 5-20 తేదీ వరకు 28 మండలాల్లో భూభారతి. నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లు. ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేంద్రం బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ పెంచుతూ చేసిన చట్టాన్ని అమలు చేయాలి. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం స్వాగతిస్తుంది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఆత్మవిమర్శన చేసుకోవాలి. గవర్నర్ను కలిసిన అనంతరం ప్రతిపక్షాలు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం. ఈసారి ఆర్థికంగా దాయాదిని దెబ్బకొట్ట అంశం. పహల్గాం దాడిలో 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న తర్వాతలో దాని వెనుక ఉన్న పాకిస్తాన్ పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు. జనరల్, మెట్రో పాస్ దారులకు టీజీఎస్ఆర్టీసీ కొత్త సౌకర్యం. ₹20 అదనపు చెల్లింపుతో మెట్రో కాంబో టికెట్ అవకాశం. నగర ప్రయాణికుల సౌకర్యానికి నిర్ణయం తీసుకున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన. తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు డోస్ నోటిఫికేషన్. కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపం. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బీసీలకు చిరకాల డిమాండ్ని గుర్తించిన ప్రధాని సంచలన నిర్ణయంతో యావత్ దేశం హర్షిస్తుంది. కులగణన తర్వాత చట్టసభల్లో 50% రిజర్వేషన్, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి నిర్ణయాలు తీసుకోవాలి. బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీ బీసీ చిరకాల డిమాండ్ను గుర్తించి జనగణనలో కులగణన చేపడతాం సంచలన నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విజయవాడలో వేదిక బిని సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. సాక్షి పేపర్. సన్ రైజర్స్ కు 7వ ఓటమి. గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం. ప్లే ఆఫ్ అవకాశాలకు తెర. జీడీపీ వృద్ధి 6.3%. భారత వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. బోగీలు బగబగ, ఏసీలో చల్లగా. వేడి ఉక్కపోత తట్టుకోలేక ఏసీ బోగీల్లో ప్రయాణానికి మొగ్గు. అంటే అందరు ఏసీలో ప్రయాణించడానికి ఇష్టం చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మండే ఎండలతో కొలిమిని తలపిస్తున్న రైల్వే కోచ్లు. పగటిపూట ప్రయాణం అంటేనే అడలిపోతున్న ప్రజలు. నెలన్నర ముందే అయిపోతున్న థర్డ్ ఏసీ ఎకానమీ టికెట్లు. పదుల్లో ఉంటున్న వెయిటింగ్ లిస్టులు నెంబర్లతో అవస్థలు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఏసీ ఎకానమీ కోచ్లు పెంచుతున్న రైల్వే. ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రేకుల కొరత. సికింద్రాబాద్ హౌరా మధ్య తిరిగే ఫలక్నామా ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ ఎకానమీలో నెల క్రితం 15 రోజుల వరకు ముందు టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15 ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్ వీలు లేకుండా ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో మే 15 వెళ్లాలంటే వెయిటింగ్ లిస్టులో 47వ నెంబర్ చూపుతుంది. నిరాకరణ రీగ్రేట్ అని చూపుతుంది. దేవగిరి ఎక్స్ప్రెస్ లో ఈ నెల మొత్తం వెయిటింగే చూపుతుంది. వీటిలో కేవలం థర్డ్ ఎకానమీ క్లాసులు మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోనూ ఏ తరగతిలోనూ వచ్చే నెలల్లో టికెట్లు అందుబాటులో. కానీ ఆ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందే భారత్ రైల్లో మాత్రం 15 రోజులకు ముందు టికెట్లు లభిస్తున్నాయి. అట్లుంది ఫ్రెండ్స్. అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్పేట, సనత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కీలకమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీయే అన్నారు. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేం. గ్రూప్ 1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలకు అనుమతిస్తే ఇక తర్వాత విచారణ జరిపిన అర్థం లేదని అభిప్రాయపడింది. విచారణకు జూన్ 11 వాయిదా వేసిందట. దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్ గా చేస్తాం. అమరావతి ప్రారంభ సభలో ప్రధాని మోడీ. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రైలు, రోడ్డు ప్రాజెక్టులో కేంద్రం 3,000 కోట్లు అందిస్తుందని వెల్లడి.
కులగణలో కులగణన అంశంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ మార్గదర్శి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందన్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రభుత్వ పథకాలు గుర్తింపజేసే ప్రక్రియ మొదలుపెట్టిందని వెల్లడి. జాతీయ కులగణనలో తెలంగాణ విధానాన్ని అనుసరించాలని సిడబ్ల్యూసి తీర్మానం. మమ్మల్ని చూసే కేంద్రం ముందుకు వచ్చిందని సీఎం రేవంత్. ఢిల్లీలో జరిగిన భేటీకి ఖర్గే, రాహుల్, ప్రియాంక తదితరులు హాజరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో చెరువులోకి కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు దొడ్డిపట్ల రాముడు. ముంచెత్తిన నష్టం. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆగమాగం. వాన దాటికి పలుచోట కొట్టుకుపోయిన వడ్ల రాసులు. కొనుగోలులో జాప్యం, రైతులకు తప్పని యాతన. చిన్న పరిశ్రమకు అప్పు కరువు. రూపాయలు 80 లక్షల కోట్ల లక్ష్యంలో ఇచ్చింది 19%. నైపుణ్యం లేమితో ఎంఎస్ఎంఈలను ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం. పరిశోధన అభివృద్ధిపై పెట్టుబడులకు విముఖత. ప్రభుత్వ పాలసీలపై కొరవడిన అవగాహన. అంతర్జాతీయ మార్కెట్ చైన్కు దూరంగా మన పరిశ్రమ. ఎంఎస్ఎంఈల్లో పోటీతత్వం పెంపుపై నీతి ఆయోగ్ నివేదిక. దిశ పేపర్. నేటి నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు. షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత మండలి. 908 డిగ్రీ కాలేజీలకు 3 దేశాల్లో కేటాయించిన సీట్ల కేటాయింపు. వచ్చే నెల 30 నుంచి ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభం. త్వరలో అమెరికా కేసీఆర్. యుఎస్ కన్సులేట్ మాజీ సీఎం. వీసా ప్రక్రియ కోసం హాజరు. మనవడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు. మాజీ సీఎం కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్ళినారు. అందులో భాగంగా శుక్రవారం నానక్రామ్గూడలో అమెరికా కాన్సులేట్కు వీసా ప్రక్రియ నిమిత్తం హాజరయ్యారు. తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని మనవడు కోరడంతో కేసీఆర్ అక్కడి నుంచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అదే మనవడి కోసం వెళ్తున్న అమెరికాకు. ఇందిరమ్మ 600 చదరపు అడుగులు మించొద్దు. ఇందిరమ్మ ఇండ్ల గురించి. అనర్హులైన తేలితే నిర్మాణ మధ్యలో ఉన్న రద్దు. 5 నుంచి 28 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు. కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం. పొంగులేటి. అమరావతి ఓ శక్తి. వికసిత్ భారత్ ఏపీ గ్రోత్ ఇంజన్. నిధుల కేటాయింపు రాష్ట్రానికి పెద్దపీట. అగ్రశ్రేణి నగరంగా అమరావతి. ప్రధాని మోడీ వరాలు జల్లంట. ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్తో కలిసి ప్లాన్ సహాయం. వారం ముందే పహల్గాం టెర్రరిస్టులు 4 చోట్ల రెక్కి. భద్రత తక్కువ ఉన్న బైసరన్ ఎంపిక. ముష్కర్లకు కాశ్మీర్ లోయలో సానుభూతి పరులకు మద్దతు. ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో కీలక వివరాలు. 2800 మంది ప్రశ్నిస్తున్న దర్యాప్తు సంస్థ. వెంటనే తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయొద్దు. పిటిషన్ ఆన్సర్ షీట్స్ సీల్డ్ కవర్లు సమర్పించండి. హైకోర్టు. గ్రూప్ 1 పై విచారణ వచ్చే నెల 11కు వాయిదా. అప్పటి వరకు నియామకాలు చేపట్టడం. మధ్యంతర ఉత్తర్వులు కంటిన్యూ. 15 నెలల్లో ఏం చేశారు? ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? ఎమ్మెల్యే పనితీరుపై సీఎం రేవంత్ ఆరా. ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం. త్వరలో మిగతా సెగ్మెంట్ల వారిగా. ఏసీపీ కస్టడీకి మాజీ ఈఎన్సీ హరిరాం. అధికారం దూరమయ్యాక సామాజిక తెలంగాణ గుర్తొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ను ఆమె ప్రశ్నిస్తే రాష్ట్రంలో ఇంకోలా ఉండేది. ప్రభుత్వ బీర్లా. పైల్గాం దోషులను విడిచిపెట్టద్దు. 50% పరిమితిని తొలగించారు. రిజర్వేషన్ పరిమితి తొలగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ప్రైవేట్ విద్యారంగంలోనూ రిజర్వేషన్. సిడబ్ల్యూసీ పేరులో కాంగ్రెస్ కీలక నిర్మాణం. అంతేగా ఫ్రెండ్స్, ఇవ్వాల్సింది బీసీలకు రిజర్వేషన్. హైదరాబాద్ కీలకతం. 7 మ్యాచ్లు ఓడిన సన్ రైజర్స్ దాదాపు ప్లే ఆఫ్ కు ఆశలు గల్లంతు. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ వృధా. గుజరాత్ చేతిలో ఓటమి. ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్లో చేతులెత్తేసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో మరోసారి ఓటమి పాలైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ 38 పరుగుల తేడాతో సన్ రైజర్స్ జట్టు ఓటమి చవి చూసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టీం 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ టీం చేతులెత్తేసి అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో జట్టును గెలిపించే ప్రయత్నంలో అవుట్ అయ్యారు. అనంతరం బ్యాటర్లు వరుస పెవిలియన్ బాట పట్టారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 రన్స్కే హైదరాబాద్ జట్టు పరిమితమైంది. దీంతో జట్టు దాదాపు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయని చెప్పవచ్చు. జ్యోతి దోస్తు నోటిఫికేషన్ జారీ. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించారు. సామాజిక ఆర్థిక విద్యారంగంలో వెనుకబాటుతనం గుర్తింపునకు కులగణనకు జరపండి. తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి. ప్రైవేట్ సంస్థల్లోనూ కోటా కోసం చర్యలు చేపట్టాలి. బీహార్ ఎన్నిక కోసమే కులగణనపై ప్రకటన. మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పహల్గాంపై ఇంకెంత కాలం మౌనం?
సిడబ్ల్యూసి. కులగన్నపై గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు. రాహుల్ ఒత్తిడి వల్లే దిగి వచ్చారు. ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీ తలకే అంటారు. ఏదో ఒకటి ఓవర్ క్రెడిట్ వచ్చినా కులగన్న మాత్రం ఖచ్చితంగా జరిపేలా చూడండి. అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా. చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి. 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు. భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యా రంగాల వెబ్ సర్వర్లలో చొరబడే యత్నాలు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్య ప్రాచ్య దేశాల్లో తిష్టవేసిన దాడులు. పాక్ ప్రధాని షెహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్లో నిషేధం. ఆర్థిక దిగ్బంధనంతో పాకిస్తాన్. కేంద్ర వ్యూహ రచన FATF గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు. IMF ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు. పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్లో కాదు, అంతర్గాంలో 591 ఎకరాల గుర్తింపు. కేంద్రానికి నివేదిక. ఆ భూములను పరిశీలించేందుకు కేంద్ర బృందం అంట. పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం తలపట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతాన్ని మారింది. బసంత్ నగర్లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనువుగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతానికి భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని అంతర్గా మండలంలో దాదాపు 591 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ మ్యాప్లు రెడీ చేస్తున్నారు. గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మెయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు. కీలక బ్యాంకు లావాదేవీలు గుర్తింపు. ₹700 కోట్ల కుంభకోణమని గతంలో తేల్చిన అధికారులు. కంచగచ్చిబౌలి భూములపై కొత్త CS సమీక్ష. వివాదానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. భూభారత్తో సమస్యలు తీరేనా? విధి విధానాలపై వివరం చెప్పేవారేది? అవగాహన సదస్సులో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిబుచ్చిన రైతులు. నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దార్. ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానం. ఆంధ్రజ్యోతిలో సంభాషణ. వడదెబ్బ మృతులకు ₹4 లక్షల పరిహారం. రాష్ట్రంలో వడగాళ్ల ప్రభావిత మండలాల్లో 588 రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు. తాగునీరు, మజ్జిగ అందించాలి. CSR నిధులు వినియోగించుకోవాలి. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. వడగాళ్లపై ప్రణాళిక విడుదల. చేతికొచ్చిన పంటలను ముంచిన వాన పలు జిల్లాల్లో వరి, మిర్చి, మామిడికి నష్టం. భూపాలపల్లి, కాటారంలో 4 సెంటీమీటర్ల వాన. ఇప్పటిదాకా 25,000 ఎకరాల పంట నష్టం. ఆదిలాబాద్ బేలాలో 44.7 డిగ్రీల ఎండ. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం. గ్రూప్ 1లో వేల మందికి సంబంధించిన అంశం. ఏళ్లుగా వేచి ఉన్నారు. తొందరపాటు వద్దు. సమగ్రంగా విచారించి నిర్ణయం. హైకోర్టు. రీకౌంటింగ్ ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థికి ప్రతివాదిగా చేర్చాం. పిటిషన్లు. ఇది నకిలీ మేము. మరో పిటిషన్లో ఇలా చేసి కొందరు దొరికిపోయారు. TGPSC. ఆ అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలన్న కోర్టు. నియామక పత్రాలు ఇవ్వొద్దన్న మధ్యంతర కోర్టు ఉత్తర్వులు కొనసాగింపు. జూన్ 11కు వాయిదా అంట. ఎకరానికి 68 బస్తాలు DRR దాన్ 75 రకం వరి వంగడంతో రైతులకు అధిక దిగుబడి. ఈ రకానికి కంకికి 380 నుంచి 400 గింజలు. వచ్చే 2 ఏళ్లలో కంకికి 1000 గింజలు పండే మరో రకం అందుబాటులోకి. అప్పుడు ఎకరానికి 144 బస్తాలు దిగుబడి. పరిశోధనలో IIRR శాస్త్రవేత్తలంట.